పిల్లలను మామూలుగా పెంచొద్దండి. స్పెషల్ కాన్సన్ట్రేషన్, స్పెషల్ అటెన్షన్ వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏం చూస్తున్నారు, ఏం చదువుతున్నారు, ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు పే అటెన్షన్ టు ఇట్. ఆ పిల్లాడు కదా, వాడు అలాగే మాట్లాడతాడు, ఏముందిలే అని అనుకోకూడదు. బాలుని శిక్షించితే వాడు జ్ఞానము గలవాడవుతాడు. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి. ఒక శత్రువు చేయలేనంత కీడు బెత్తము వాడని తల్లిదండ్రులు చేస్తారు. ఇది రాసి పెట్టుకోండి. ఒక శత్రువు కూడా చెడగొట్టలేడు మన పిల్లల్ని. మన గారాబం చెడగొడుతుంది. కొంతమంది పిల్లలు అల్లరి చేస్తూ ఉంటే చోద్యం చూస్తూ ఉంటారు. వాట్ ఈస్ దట్ నాన్ సెన్స్? ఐ సే యు ఆర్ స్పాయిలింగ్ యువర్ కిడ్. యు హ్యావ్ నో అథారిటీ టు స్పాయిల్ యువర్ కిడ్. దేవుడు మన పిల్లలను చెడగొట్టడానికి మనకి ఇవ్వలేదు, భక్తులుగా తయారు చేయడానికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ దిస్. పిల్లలను ఆడుకోవడానికి వదిలేసినప్పుడు వాడు అల్లరి చేస్తున్నాడా, ఏదన్నా పీకుతున్నాడా, చెడగొడుతున్నాడా, పాడు చేస్తున్నాడా, అన్ని ఎవరు నన్ను కొడుతున్నాడా చూడాలి. కొంతమంది పిల్లలు వేరే పిల్లల్ని కొడుతూ ఉంటే తల్లి ఆనందిస్తూ ఉంటుంది. నాకే వచ్చి చెంప పగలగొట్టాలనిపిస్తుంది ఆ తల్లిని, ఆ తండ్రిని. నీ కొడుకో నీ కూతురో ఇంకోటి కొడితే తప్పురా, అలా కొట్టకూడదురా అని అనలేవు నువ్వు. మేము కొడితే బాగుండదు. మరి మీ పిల్లల్ని మీరు మీ పిల్లలకు భయం నేర్పాలి కదా. కొన్ని ఎవరు పడితే వాళ్ళు వచ్చి కొడితే ఒప్పుకుంటావు నువ్వు? జాగ్రత్త. పిల్లలను మనము దేవుని దృష్టికి గొప్పవారుగా, ముల్లోకాలలో గొప్పవారిగా పెంచాలి అంటే అది తల్లిదండ్రుల చేతిలో ఉన్నది. ఇది దేవుని మాట, ఇది నా మాట కాదు.